హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 11th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చెన్ను వాళ్ళ అమ్మతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మ మాట్లాడుతూ, చెన్షువాన్ ఎగ్జామ్ లో 3వ ర్యాంక్ సాధించాడు, అతనికి సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అందుకని నేను వాన్షు వాళ్ళ ఫ్యామిలీని భోజనానికి పిలవాలని డిసైడ్ అయ్యాను అని అంటున్నారు. ఆ మాటలు విని చెన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయినే చెన్షువాన్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు కదా, అందుకని. ఇలా చూడరా, చెన్షువాన్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇంకా నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు, నీకు కూడా ఒక మంచి సంబంధం చూడనని అడుగుతున్నారు. చెన్ను మాత్రం నవ్వుతూ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అమ్మ మాత్రము, నువ్వు ఇంకా నీ మరణించిన భార్య గురించి మర్చిపోలేదా, ఆమెతో నువ్వు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే జీవించావు, ఇంకా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు, ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదని అంటున్నారు. అలా కాదమ్మా, నేను ఈ మధ్య కాస్త పనుల్లో బిజీగా ఉంటున్నానని చెప్పడంతో, అయితే నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు అని అమ్మ అడుగుతున్నారు. చెన్ను వెంటనే అమ్మాయి పెద్ద కుటుంబం నుండి రావాల్సిన అవసరం లేదని చెప్పడంతో, ఆ అమ్మాయి ఎవర్రా అని అమ్మ అడగబోతున్నారు. కానీ అంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చి జిన్షా ఫ్యామిలీ గురించి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని అంటున్నాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని, అమ్మ నాకు ఒక అర్జెంట్ పని వచ్చింది, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని చెప్పి చెన్ను అక్కడి నుండి బయటకు వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అసిస్టెంట్ చెన్నికి ఒక షాకింగ్ న్యూస్ ని చెప్తున్నాడు. మన అధికారులు చాలా రోజులుగా నైరుతి ప్రాంతానికి చెందిన దొంగల గుంపుని వెంబడిస్తున్నారు. ఆ దొంగలతో సంబంధం ఉన్న వారి జాబితాని కూడా సిద్ధం చేశారు. ఆ జాబితాలో ఆశ్చర్యకరంగా ఒక పేరు కనిపించింది. అది మరెవరిదో కాదు, రానాది, అంటే జిన్షా వాళ్ళ తమ్ముడిది అని అంటున్నాడు. అది మాత్రమే కాకుండా రానా ఒక గ్యాంబ్లింగ్ హౌస్ లో పనిచేస్తున్నాడు. అందులో అతను కొన్ని గదులను అద్దెకిస్తున్నాడు. ఆ గదులను అద్దెకి తీసుకున్న వారిలో కొందరు ఆ దొంగల గుంపుకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారని అంటున్నాడు. ఆ మాటలు విని చెన్న ఆశ్చర్యపోతున్నాడు. గు కుటుంబానికి ప్రమాదం రాబోతుందని అతనికి అర్థమైపోతుంది. మన అధికారులు వెంటనే చర్య తీసుకోక ముందే ఈ విషయాన్ని జిన్షాకి తెలియజేయమని చెబుతున్నాడు. కానీ వెంటనే మనసు మార్చుకుని, వద్దొద్దు, నన్ను పర్సనల్ గా మీట్ అవ్వమని చెప్పు అని చెబుతున్నాడు. ఆ మాటలు విని అసిస్టెంట్ షాక్ అయిపోతున్నాడు. ఓకే మాస్టర్ అనేసి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. కాసేపటి తర్వాత ఇద్దరు ఒక రెస్టారెంట్ లో కలుసుకుంటున్నారు. జిన్షా కాస్త భయపడుతూ లోపలికి వెళ్తుంది. అతనికి ఏదో గిఫ్ట్ కూడా తెచ్చినట్టు ఉంది. ఆ బాక్స్ ని టేబుల్ మీద పెట్టేసి చెన్నికి విష్ చేస్తుంది. ఇది నీ తమ్ముడికి సంబంధించిన విషయము, ఇదేం చిన్న విషయం కాదు, అందుకే నిన్ను పర్సనల్ గా మీట్ అవ్వాలని చెప్పాను, నీకు నీ తమ్ముడు గురించి ఏం తెలియదని అడుగుతున్నాడు. ఆ మాటలు విని జిన్షా కాస్త భయపడిపోతుంది. నా తమ్ముడు గ్యాంబ్లింగ్ హౌస్ నడుపుతున్నాడని నాకు ఈ మధ్య తెలిసింది, కానీ మా అమ్మ ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల నేను అతన్ని ప్రశ్నించలేకపోయాను. నా తమ్ముడికి చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, వాడికి బిజినెస్ చేయాలని కోరిక. నాన్న వద్దని చెప్పడంతో వాడు డబ్బులు సంపాదించడం కోసము ఇలా దారి తప్పినట్టు ఉన్నాడు. కానీ నేరస్తులతో కలిసి పనిచేసేంత ధైర్యం అయితే నా తమ్ముడికి లేదు. వాడికి వాళ్ళ నిజ స్వరూపం ఏంటో తెలిసి ఉండదు, అందుకే అలా చేసి ఉంటాడు. నా తమ్ముడు గురించి నాకు బాగా తెలుసు, అతనే మరీ అంత చెడ్డవాడు కాదు అని చెబుతుంది. ఓకే, ఇంకా ఆ నేరస్తుల విషయానికి వస్తే అధికారులు వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు. అంతలోపు నువ్వు మీ తమ్ముడిని అందులో నుంచి బయటకు తీసుకొని రావాలి అని అంటున్నాడు. జిన్షా వెంటనే పైకి లేచి, మాకు హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్, నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను, నేను ముందెళ్ళి మా తమ్ముడిని ఆపాలి అనేసి అక్కడ నుండి బయలుదేరబోతూ ఉంది. చెన్ను వెంటనే, నాకు ఇలాంటి విచిత్రమైన బహుమతుల్ని గిఫ్ట్ గా పంపిస్తున్నావు కదా, దయచేసి అలాంటివి ఇంకొద్దు, పంపించకని అంటున్నాడు. ఏంటి గిఫ్టా, అయితే ఇది అనేసి జిన్షా ఆ బాక్స్ వైపు చూస్తుంది. పర్లేదు, ఇది ఆల్రెడీ తెచ్చేసావు కాబట్టి దీన్ని వదిలే, ఈసారి ఇందులో ఏం తెచ్చావని అడుగుతూ జిన్షావ్ దగ్గరికి వెళ్తున్నాడు. అది చూసి జిన్షావ్ కాస్త టెన్షన్ పడుతుంది. చెన్ను వెంటనే జిన్షావ్ దగ్గరికి వెళ్లి ఆ పెట్టెను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ జిన్షావ్ చెయ్యడ్డం పెట్టి ఆ పెట్టెను ఓపెన్ చేయనివ్వకుండా ఆపుతూ ఉంది. చెన్ను జిన్షావ్ ని చూస్తూ ఆ పెట్టెను ఓపెన్ చేస్తున్నాడు. చూస్తే అందులో చెన్ను యొక్క కోటు ఉంది. లాస్ట్ టైం మీరు నాకు హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు దీన్ని నాకు కప్పేసి వెళ్లిపోయారు, నేను ఇంటికి వచ్చాక దీన్ని చెక్ చేస్తే దీంట్లో కొన్ని చిరుగులు కనిపించాయి, ఆ చీలికల్ని కవర్ చేయడం కోసము బంగారు దారంతో దాన్ని బాగు చేయించి మళ్ళీ అందంగా కుట్టించానని చెబుతుంది. చెన్ను వెంటనే దాన్ని చేతికి తీసుకుని చూస్తున్నాడు. అతనికి అది బాగా నచ్చినట్టు ఉంది. చాలా బాగుంది అనేసి దాన్ని తీసి కప్పుకుంటున్నాడు. అది చూసి జిన్షావ్ కాస్త షాక్ అయిపోతుంది. ఇది చాలా బాగుంది, దీన్ని నేనే ఉంచుకుంటాను, థ్యాంక్స్ అని అంటున్నాడు. ఓకే, నేను ఇంకా బయలుదేరుతాను అనేసి జిన్షావ్ అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇక్కడేమో జిన్షా వాళ్ళ పనావిడ గ్యాంబ్లింగ్ హౌస్ ఎదుట నిలబడుకొని రానా బయటకు రాగానే అతన్ని ఇంటికి తీసుకుని వెళ్లిపోదాము అనుకుని వెయిట్ చేస్తూ ఉంది. కానీ అంతలో అతన్ని వేరే ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇప్పుడు రానా వాళ్ళ పనివాడు నేరుగా జిన్షా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, మాస్టర్ కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు
సంపాదించాలనుకున్నారు, అంతే తప్ప వాళ్ళు చెడ్డవాళ్ళని మాకు తెలియదని అంటున్నాడు. ఆ మాటలు విని నాన్నకు బాగా కోపం వచ్చి అతన్ని చితకబాదుడు బాదుతున్నాడు. రానా కిడ్నాప్ అయ్యాడని తెలిసి నాన్న టెన్షన్ పడతాడేమో అనుకుంటే అతనేమో కోపంతో మండిపోతున్నాడు. నా కొడుకు గ్యామ్లింగ్ హౌస్ నిర్వహిస్తున్నాడని అందరికీ తెలిస్తే నా పరువు పోతుంది, నేను ఇప్పుడు ఏం చెయ్యాలని అరుస్తున్నాడు. నాన్న, తమ్ముడిని ఎవరు కిడ్నాప్ చేశారో మనకి ఇంకా కరెక్ట్ గా తెలియడం లేదు, కాబట్టి మనం వెంటనే అధికారులకి కంప్లైంట్ చేద్దామా అని అడుగుతుంది. వద్దొద్దు, అలా చేస్తే కుటుంబం పరువు పోతుంది, ఈ విషయం అధికారులకు చెప్పకూడదు, ఎవరు ఈ విషయాన్ని బయటకు లీక్ చేయకండి అని హెచ్చరిస్తున్నాడు. కానీ అంతలో ఇంకొక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ విషయం తెలిసి జిన్షా వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయారని చెబుతున్నాడు. అంతలోపు తనకి ఈ విషయాన్ని ఎవరు చెప్పారని నాన్న సీరియస్ గా అరుస్తున్నాడు. ఇప్పుడు డాక్టర్ వచ్చి అమ్మని చెక్ చేస్తున్నాడు. అమ్మ సడన్ గా నీకేమైంది అని జిన్షా అడుగుతూ ఉంటే నీ తమ్ముడు అని అమ్మ కలవరిస్తున్నారు. ఒక్క నిమిషం అమ్మ అనేసి జిన్షా అక్కడి నుండి బయటకు వెళ్తుంది. ఈ విషయం అమ్మకి ఎలా తెలిసిందని అడుగుతుంది. ఏమోనమ్మా, నేను మీ అమ్మతో కలిసి తోటలో నడుస్తున్నప్పుడు రానాని ఎవరో కిడ్నాప్ చేశారని ఇద్దరు పని వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఆ మాటలు అనుకోకుండా మీ అమ్మ చెవిలో పడ్డాయి. ఆమెకి అప్పటికే ఆరోగ్యం బాలేదు. కొడుకుని కిడ్నాప్ చేశారని విన్న వెంటనే ఆమె షాక్ కి గురైంది. అక్కడికక్కడే కుప్పకూలిపోయిందని అంటున్నారు. అంతలో గూలాన్ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వేమన్నా ఈ విషయాన్ని అమ్మకి చెప్పావా అని అడుగుతూ ఉంటే లేదక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది, తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను, ఇంకా నేనెలా చెప్పగలను, ఇంతకీ అమ్మకి ఎలా ఉంది అని అడుగుతుంది. ఎవరో కావాలనే మా అమ్మకి షాక్ తగలాలని ఇలా ప్లాన్ చేసినట్టు ఉన్నారు, వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళను ఊరికే వదిలిపెట్టను అనేసి జిన్షా అక్కడి నుండి వెళ్లిపోతుంది. గూలాన్కేమో వాళ్ళ అమ్మ మీద కాస్త అనుమానం వచ్చినట్టు ఉంది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి పరుగులు తీస్తుంది. ఇక ఇదంతా కాన్క్యూబన్ వాళ్ళ పని మనిషే చేసినట్టు ఉంది, మీరేం దీని గురించి టెన్షన్ పడకండి, ఈ విషయం గురించి ఆల్రెడీ ఊరంతా తెలిసిపోయింది, మనమే ఈ విషయాన్ని బయటకి స్ప్రెడ్ చేశామని ఎవరికి తెలియదు, ఎవరు కనిపెట్టలేరని అంటుంది. నాకెందుకో కాస్త టెన్షన్ గా ఉంది అని కాన్క్యూబన్ చెప్తున్నప్పుడే గూలాన్ అక్కడికి వస్తుంది. అమ్మా, ఈ విషయాన్ని మీరే పెద్దమ్మకి తెలిసేలా చేశారా, మీకు బుద్ధుందా లేదా, ఎందుకు ఇలా చేస్తున్నారని అరుస్తుంది. నిన్ను నేను కన్నానా లేక ఆవిడ కనిందా, ఎంతసేపు ఆవిడికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావేంటి, అయినా ఈ పనేం నేను చేయలేదు, వెళ్ళి నీ పని చూసుకొని కవర్ చేసుకుంటుంది. ఇక్కడేమో చెన్ను దగ్గర నుండి నాన్నకి ఒక లెటర్ వస్తుంది. అందులో మీ అబ్బాయిని అందులో నుండి నేను బయటపడేస్తానని రాసి ఉంది. ఇదే సమయంలో రానా గురించి మరొక ఆధారం దొరికింది. జిన్షా వాళ్ళ పనావిడ ఒక వ్యక్తిని ఫాలో చేసుకుంటూ రానాని ఎక్కడైతే బంధించి ఉంచారో ఆ ప్లేస్ కి వెళ్లిపోతుంది. చూస్తే అతన్ని కిడ్నాప్ చేసింది మరెవరో కాదు, ఈషన్ వాళ్ళ అసిస్టెంట్ నే. పనమ్మాయి అది గమనించి ఆ విషయాన్ని జిన్షాకి చెప్పడానికి పరుగులు తీస్తుంది. ఇక మన జిన్షావేమో వాళ్ళ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ అమ్మ చేయి పట్టుకుని అలానే పడుకుంటుంది. అంతలో అమ్మకి మెలకువ వస్తుంది. జిన్షావ్ కూడా వేగంగా నిద్రలేచి, అమ్మ మీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది, మీరు తమ్ముడు గురించి ఏం కంగారు పడకండి, చెన్నున్నారు కదా ఆయన మనకి హెల్ప్ చేస్తున్నారు, ఆయన త్వరలోనే తమ్ముడిని కనిపెట్టి ఇంటికి పంపించేస్తారు అనేసి జిన్షావ్ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇక జిన్షావ్ బయటకు వచ్చాక పనమ్మాయి జిన్షావ్ తో మాట్లాడుతూ ఈషన్ ఉన్నారు కదా ఆయనే మీ తమ్ముడిని కిడ్నాప్ చేశారు, ఆ ప్లేస్ లో ఈషన్ వాళ్ళ అసిస్టెంటే ఉన్నాడని చెబుతుంది. రానా కిడ్నాప్ వెనకాల ఈషన్ ఉన్నాడని జిన్షావ్ కి ఇప్పుడే అర్థమవుతుంది. అంతలో ఇంకొక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి మీ తమ్ముడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేశారు, మీ నాన్నతో మాట్లాడుతున్నారని అంటుంది. అమ్మ రానాని చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు. అమ్మ, ఈ ఈషన్ ఉన్నారు కదా ఆయన నన్ను కాపాడారు, ఆయన లేకపోయి ఉంటే నేను ఈ పాటికి చనిపోయి ఉండేవాడిని అని అంటున్నాడు. అమ్మ వెంటనే అతనికి థ్యాంక్స్ చెప్తూ మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామని చెబుతున్నారు. ఇట్స్ ఓకే, పర్లేదు అనేసి అతను జిన్షావ్ ని మాత్రం యగాదిగా చూసేసి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో నాన్న రానాని చితక బాదుతున్నారు. ప్లీజ్ నాన్న, తమ్ముడిని వదిలేయండి అని గూలాన్ అడుగుతుంది. నాన్నేమో గూలాన్ని పక్కకు తోసేసి నీకు వాడి గురించి ఏం తెలుసు, ఇలాంటి వాళ్ళని బాగా కొడితేనే బుద్ధొస్తుంది, వీడు ఎంత పెద్ద తప్పు చేశాడో నీకు తెలుసా, ఆ చెన్ను మాత్రం మన కుటుంబానికి సహాయం చేయకుండా ఉంటే మన కుటుంబం పరువు ఈ పాటికి గంగలో కలిసిపోయి ఉండేది, వీడు ఇంత పెద్ద తప్పు చేసింది మాత్రమే కాకుండా అందులో నా పేరుని కూడా ఇన్వాల్వ్ చేశాడు, మా నాన్న ఖజానా శాఖలో పనిచేస్తున్నారు, మా నాన్న అక్కడ ఉన్నంత వరకు నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు అనేసి చాలా అప్పులు చేస్తున్నాడు అని చెప్పడంతో లేదు నాన్న అదంతా అబద్ధం అని రానా అరుస్తున్నాడు. ఏంటి అబద్ధమా, ఆల్రెడీ నువ్వు సంతకాలు పెట్టిన పేపర్స్ అన్ని అక్కడే ఉన్నాయి, వీడికి ఇదంతా సరిపోదు, నా చేత్తో నేనే బాగా కొట్టాలి అనేసి అతన్ని బాగా కొడుతున్నాడు. అమ్మ నాన్నని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది, అతను ఇప్పటికే చాలా కష్టపడ్డాడు, ఇక చాలా ఆపండి అని అంటుంది. కానీ నాన్న మాత్రం వినడం లేదు, మన కుటుంబ గౌరవాన్ని నాశనం చేశాడు అని అరుస్తూ కొడుతున్నాడు. ఆ తర్వాత నాన్న కోపం అమ్మ మీదకి మారుతుంది. అతను జీ కుటుంబాన్ని అవమానిస్తూ డబ్బు అని పిల్లల్ని చెడగొట్టింది మీ కుటుంబమే, మా కుటుంబంలో అందరూ పండితులే, బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, కానీ నాకు ఇలాంటి వాడు పుట్టాడు, అంతా నీ పెంపకమే అని అరుస్తున్నాడు. ఓ, మీ ఉద్దేశం ఏంటి, అయితే ఈ తప్పంతా నాదా, వీడిలా తయారవడానికి నా పెంపకమే కారణం అంటున్నారా అని అమ్మ అడుగుతూ ఉంటే అవును అనేసి ఆ అమ్మని పక్కకు తోసేస్తున్నాడు. అది
అది చూసి జిన్షో తట్టుకోలేక వాళ్ళ నాన్నని ఎదురించి సమాధానం చెప్తుంది. ఈ ఇంటి ఖర్చులు నడుస్తున్నాయి అంటే అది మా అమ్మ కట్నం వల్లే, జీ కుటుంబం యొక్క డబ్బు వల్లే. వాళ్ళు గాని ఆ డబ్బులు ఇవ్వకపోయి ఉంటే ఇల్లు ఎప్పుడో కుప్పకూలిపోయి ఉండేది. మా అమ్మ డబ్బుల మీద బ్రతుకుతూ మా అమ్మనే తిడుతున్నారా అని అడుగుతుంది. నీకెంత ధైర్యము, నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? చూడు నీ పెంపకం ఎలా తగలడిందో, ఏడవలసింది నువ్వు కాదు నేను అనేసి నాన్న బాగా ఏడుస్తున్నాడు. అవును, ఇదంతా నా తప్పే, నేనే తప్పు చేశాను అనేసి అమ్మ దగ్గడం మొదలు పెడుతున్నారు. అమ్మ నోట్లో నుండి రక్తం వస్తుంది. అది చూసి అందరూ భయపడిపోతున్నారు. అమ్మ కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఇక అమ్మ ఏమో జరిగిందంతా తలుచుకుంటూ రూమ్ లో బాధపడి ఏడుస్తూ ఉంటే రానా ఏమో బయట మోకాల మీద నిలబడుకొని ఉన్నాడు. ఆ సమయంలో జిన్షో కరెక్ట్ గా వాళ్ళ అమ్మని మీట్ అవ్వడానికి వస్తుంది. మీ అమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మీ అమ్మ అలానే కూర్చుని ఉన్నారు. ఇందాక మీ నాన్న వచ్చి మీ అమ్మకి క్షమాపణలు చెప్పారు. అప్పుడు కూడా మీ అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది చూసి మీ నాన్నకి బాగా కోపం వచ్చి ఆవేశంగా బయటకు వెళ్లిపోయాడు. ఓకే, నేను చూసుకుంటాను అనేసి జిన్షో లోపలికి వెళ్తుంది. జిన్షో వెళ్లి వాళ్ళ అమ్మ పక్కన కూర్చోగానే అమ్మ కాస్త నార్మల్ అయిపోతున్నారు. నీ చేతులు ఎంత పెద్దవైపోయాయి, నిన్ను నా దగ్గర నుండి దూరం చేసినప్పుడు నీ చేతులు ఇంత చిన్నవిగా ఉండేవి అనేసి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తున్నారు. జిన్షో చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న లోపలికి వచ్చి జిన్షోని అక్కడ నుండి తీసుకుని వెళ్లిపోవడానికి ట్రై చేస్తున్నాడు. నేనేమైనా నీ కూతుర్ని చంపబోతున్నానా? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికే కదా పంపిస్తున్నాను, పాపని ఇలా ఇవ్వు అని అడుగుతున్నాడు. లేదు కుదరదు, నేను ఇవ్వను అని అమ్మ అంటున్నారు. కానీ నాన్న బలవంతంగా పాపను అక్కడ నుండి లాక్కుని వెళ్లిపోతున్నాడు. అది చూసి అమ్మ బాగా ఏడుస్తున్నారు. అమ్మ ఇప్పుడు దాని గురించి తలుచుకుంటూ బాగా ఏడుస్తూ, నీ జాతకం బాలేదని చెప్పారు, అందుకే నేను దూరంగా పంపించేశాడు. నేను ఏమీ చేయలేకపోయాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద పాపం నీదే, నన్ను క్షమించమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సరే అమ్మా, ఇంక దాని గురించి వదిలేయండి అని జిన్షో అంటుంది. లేదమ్మా, నేను అలా వదలలేను. నేను చేసిన అతి పెద్ద పాపం మీదే, ఇది నేను చచ్చేంత వరకు పోదు అనేసి బాగా ఏడుస్తున్నారు. అది చూసి జిన్షోకి కూడా చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు అమ్మని అర్థం చేసుకోకుండా చాలా తప్పుగా ప్రవర్తించాను అనుకొని పాతవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ బయటకు వస్తుంది. బయట మోకాల మీద కూర్చొని ఉన్న రానాని ఒక తన్ను తన్ని తన అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. జిన్షో దాని గురించి తలుచుకుంటూ బాగా బాధపడుతూ, నేను చాలా పెద్ద తప్పు చేశాను, అమ్మని దూరం పెట్టి చాలా పెద్ద మిస్టేక్ చేశానని బాధపడుతూ ఉంది. ఏమైంది, ఎందుకు అలా ఉన్నారని పనిపిల్ల అడుగుతూ ఉంది. లేదు, నేను వెంటనే ఈషియన్ని కలవాలి, వెంటనే కబురు పంపించు అని చెబుతుంది. ఇక ఆ సమాచారం ఈషియన్ కి అందుతుంది. అసిస్టెంట్ ఈషియన్ దగ్గరికి వెళ్లి జిన్షో మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, విందు ఏర్పాటు చేశారని చెబుతున్నాడు. ఆ మాటలు విని ఈషియన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక జిన్షో ఏమో రెస్టారెంట్ బయట ఈషియన్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పి అతన్ని విష్ చేస్తుంది. ఇన్ని రోజులు ఈ మర్యాదలు ఎక్కడికి వెళ్ళిపోయాయని ఈషియన్ అడుగుతున్నాడు. జిన్షో ఈషియన్ కోసం ఒక ప్రత్యేక ప్రైవేట్ గదిని బుక్ చేసినట్టు ఉంది. మిగిలిన వర్కర్స్ అందరికి నార్మల్ గది బుక్ చేసి వాళ్ళని అక్కడికి పంపిస్తుంది. అందువల్ల ఈషియన్ ఒక్కడే ఆ ప్రైవేట్ రూమ్ కి వెళ్తున్నాడు. జిన్షో అలానే పని పిల్ల ఇద్దరు కలిసి ఈషియన్ ని ఒక టేబుల్ కి కట్టేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, వెంటనే నా కట్లిప్ అని అరుస్తున్నాడు. నా తమ్ముడిని ఎందుకు కిడ్నాప్ చేశావని జిన్షో అడుగుతుంది. ఈషియన్ చివరికి నిజం ఒప్పుకుంటున్నాడు. అవును, నేనే ఆ పని చేశాను. ఈ విషయం నీకు ఆ చెన్ని చెప్పాడా? మీ ఇద్దరి మధ్య బాగా క్లోజ్ గా ఉంటున్నట్టు ఉన్నారే అని అడుగుతున్నాడు. నా తమ్ముడు నీకు ఏమన్యాయం చేశాడు, ఎందుకు అలా చేశావు అనేసి జిన్షో అతని కాళ్ళతో ఒక తన్ను తంతుంది. ఈషియన్ వెంటనే కింద పడిపోతున్నాడు. ఇలా చూడు జిన్షో, నీకు హెల్ప్ చేయాలనే నేను ఈ పని చేశాను, అతనికి హాని చేయాలనేది నా ఉద్దేశం కాదు, అతన్ని భయపెట్టి మంచి మార్గంలో నడిపించాలని మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు నీ తమ్ముడు బాగా భయపడిపోయి ఉంటాడు, ఇక మీదట గ్యాంబ్లింగ్ గురించి ఆలోచించాడు, అందుకే అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని బాగా భయపెట్టి తిరిగి ఇంటికి పంపించేశానని అంటున్నాడు. ఆ మాటలు విని జిన్షోకి బాగా కోపం వస్తుంది. నీ వల్ల మా అమ్మ మంచం పట్టింది, ఆమె పరిస్థితి ఏంటో నీకు తెలుసా అని అడుగుతుంది. ఆ మాటలు విని ఈషియన్ షాక్ అయిపోతున్నాడు. నాకది తెలీదు, నిజంగా నేను సహాయం చేయాలనుకున్నాను, కానీ జిన్షో ఆ మాటలు వినడానికి సిద్ధంగా లేదు. అక్కడి నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే తప్పంతా నీ తమ్ముడిదే, అతను ఆ గ్యాంబ్లింగ్ హౌస్ లో తిరగకపోతే అసలు ఇలా జరిగేదే కాదు అని చెబుతున్నాడు. జిన్షో వెంటనే ఈషియన్ దగ్గరికి వెళ్లి నాకు ఇకపై సహాయం చేయాలని ట్రై చేయకు అని కోపంగా చెబుతుంది. అంతేకాక ఈషియన్ ని కుర్చీకే కట్టేసి వెళ్లిపోతుంది. నా కట్లు ఇప్పేసేళ్ళని ఈషియన్ అరుస్తున్నాడు. ఈషియన్ జిన్షో వెళ్లిపోయిన తర్వాత తనలో తానే నవ్వుకుంటూ నేను మంచి చెయ్యాలనుకుంటే నాకు ఇలా జరిగిందేంటి అని అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఈషియన్ ఇంటికి వచ్చాక పనివాడు ఈషియన్ తో మాట్లాడుతూ జిన్షో వాళ్ళ తమ్ముడికి
కి ఆ దొంగల ముఠాకి ఏదో సంబంధం ఉందంట. ఆ విషయం బయటపడుంటే జిన్షా వాళ్ళ కుటుంబం పరువు మొత్తం పోయి ఉండేది. కానీ చెన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ తమ్ముణ్ణి సేఫ్ గా కాపాడారు. ఆ తర్వాతే మీరు రానాని కాపాడారు అని చెప్పేసి పనివాడు అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఈషన్ దాని గురించి తలుచుకుంటూ బాగా ఏడుస్తున్నాడు. నేను జిన్షావ్ కోసం ఏమీ చేయలేకపోయానని బాధపడుతున్నాడు. ఇక్కడేమో మేనేజర్ చెన్నుతో మాట్లాడుతున్నాడు. వీళ్ళు దొంగల ముఠ నాయకుడు కోసం వెతుకుతున్నారంట. దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ దొంగల నాయకుడు సాధారణ వ్యక్తి కాదు. అతను ఒక ప్రసిద్ధ వైద్యుడు. అతని ఎడమ చెవి దగ్గర ఒక ప్రత్యేకమైన గడ్డ లాంటిది ఉంటుంది. అదే అతని గుర్తింపు అని అంటున్నాడు. అంతలో చెన్నుకి అధికారులు రాసిన ఒక లెటర్ అందుతుంది. అందులో ఆ దొంగల ముఠాకు చెందిన లీడర్ ఒక ఆలయంలో దాక్కుని ఉన్నాడని రాసి ఉంటుంది. చెన్ను వెంటనే అతన్ని పట్టుకోవడానికి బయలుదేరుతున్నాడు. ఇక్కడేమో జిన్షా వాళ్ళ అమ్మని డాక్టర్ చెక్ చేస్తున్నాడు. అమ్మ మాట్లాడుతూ, ఎంతమంది డాక్టర్లు నన్ను చెక్ చేసినా అదే మెడిసిన్ ని ఇస్తారు. నాకు చావాలని రాసి పెట్టుంటే దాన్ని ఎవరూ ఆపలేరు. జిన్షో దయచేసి నన్ను క్షమించు అనేసి అమ్మ మళ్ళీ మైకంలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు జిన్షో బయటకు రాగానే అసిస్టెంట్ ఒక లెటర్ ని తీసుకొని వచ్చి జిన్షావుకి ఇస్తున్నాడు. దీన్ని మీ తమ్ముడు పిల్లో కింద నుండి తీసాము అనేసి దాన్ని జిన్షావుకి ఇస్తున్నాడు. ఇంకా జిన్షావ్ ఆ లెటర్ ని చదవడం మొదలు పెడుతుంది. నా వల్లే అమ్మకి ఇలా అయ్యింది. నేను నాన్నని కూడా బాగా బాధ పెట్టేశాను. ఇంకా మీదట ఎప్పుడు ఇంటికి రాను. నేను ఇంట్లో నుండి వెళ్లిపోతున్నానని అందులో ఉంది. నాన్న కూడా ఆ లెటర్ ని చదువుతూ టెన్షన్ పడుతున్నాడు. వెంటనే బండి రెడీ చేయండి. మన మనుషులందరినీ పంపించండి. మా తమ్ముడిని ఎవరైతే వెతికి కనిపెడతారో వాళ్ళకి మంచి బహుమతి ఇస్తానని చెప్పండి అని జిన్షావ్ అంటుంది. అలానే తను కూడా తమ్ముడిని వెతికి కనిపెట్టడానికి బయలుదేరుతుంది. ఇక్కడేమో చెంగ్ ఆ దొంగల ముఠా నాయకుడిని వెతకడానికి టెంపుల్ కి వెళ్తున్నాడు. నేను యువరాజు కోసము మంత్రించిన తాయెత్తు తీసుకెళ్లడానికి వచ్చాను అని చెప్పేసి ఆలయంలో విచారణ చేయడం మొదలు పెడుతున్నాడు. అంతలో ఒక బాబు అక్కడికి వస్తున్నాడు. మీరు చెప్పిన డీటెయిల్స్ ఉన్న వ్యక్తి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి పారిపోయాడు. అతని ఈ ప్లేస్ కి కొత్తగా వచ్చాడు. అతను ఎవరితోనూ పెద్దగా మాట్లాడు. అతనికి మీరన్నట్టుగానే చెవి దగ్గర ఒక చిన్న బొడిపు ఉంది. అతను జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుండి పారిపోయాడని అంటున్నాడు. ఆ మాటలు విని చెన్ను వెంటనే అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం ఎదురవుతుంది. ఆ దొంగల ముఠా వాళ్ళు చెన్ను వాళ్ళ టీం ని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు పొగ బాంబులు విసురుతున్నారు. చుట్టూ పొగ కమ్ముకుంటుంది. అందరూ గందరగోళానికి గురవుతున్నారు. మన హీరో ఎలానో కష్టపడి వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. కానీ హీరోకి కూడా కాస్త గాయం అవుతుంది. ఇక అదే సమయంలో భారీ వర్షం పడుతుంది. జిన్షో తన తమ్ముడిని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అప్పుడు ఆ భారీ వర్షానికి జిన్షో ప్రయాణిస్తున్న బండి చక్రం విరిగిపోతుంది. బురదలో కూరుకుపోతుంది. వర్షం నుంచి తప్పించుకోవడానికి అందరూ ఒక పాడుబడిన షెడ్ లో ఆశ్రయం తీసుకుంటున్నారు. ఇలా చూడండి, నా తమ్ముడిని ఎవరైతే వెతికి కనిపెడతారో వాళ్ళకి 100 వెండి నాణాలు బహుమతిగా ఇస్తానని ప్రకటిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ మేడం అనేసి అందరూ తమ్ముడిని వెతకడానికి వెళ్లిపోతున్నారు. అక్కడ జిన్షా ఒక ఊహించని వ్యక్తిని చూస్తుంది. అతడు మరెవరో కాదు, అతనే మన హీరో. పొగబాముల దాడి నుంచి ఎలాగో తప్పించుకున్నాడు. కానీ తీవ్రంగా గాయపడ్డాడు. అసిస్టెంట్ అతనికి హెల్ప్ చేస్తున్నాడు. అంతలో జిన్షా అక్కడికి వస్తుంది. చెన్న నొప్పిని భరించలేక ఇబ్బంది పడుతున్నాడు. జిన్షా వెంటనే ఇలా ఇవ్వండి, నేను చేస్తానని అంటుంది. చాలా చాలా థ్యాంక్స్ మేడం అనేసి అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. జిన్షా ఆ గాయాన్ని చూస్తూ ఇతను ఎందుకు ఇలా మారిపోయాడని ఆలోచిస్తూ ఉంది. చెన్నుకు కూడా జిన్షా మీద ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.